మే 4th దర్శకుల రోజు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు, ఉపాధ్యాయుల రోజు ఎలాగో ఏ శిష్యులకైతే ఆ మహానుభావుడు పాఠాలు చెప్పాడో ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరున ఉపాధ్యాయుల రోజుగా ప్రకటించారో, అలా సినిమా ఇండస్ట్రీలో అనేక మందికి పాఠాలు చెప్పినటువంటి మహానుభావుడు, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, లిరికిస్టు, యాక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దాసరి. ఆయన్ని పేరున, ఆ బర్త్డే పేరున ఇవాళ డైరెక్టర్స్ డే జరుపుకోవడం, దానికి మహానుభావుడు దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేయడం, అందరూ దాన్ని గౌరవించి ఈవేళ జరుపుకుంటున్నారంటే సెల్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్. సెల్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంత గొప్ప ఉత్సవాన్ని విఐ నాదచ్చి గారు, దర్శకుల టీము మొత్తం అంతా జరుపుతున్నందుకు వారికి, అలాగే ఆయన పేరుని ఈవేళ నేషనల్ లెవెల్లో అవార్డులు ఇస్తూ, స్టేట్ లెవెల్లో అవార్డులు ఇస్తూ, ఎందరో గొప్ప గొప్ప చిత్రాలు తీస్తున్న వాళ్ళని గుర్తించి గౌరవిస్తే ఈ రోజున పాల్కే గారిని పిలిచి ఆయనకు అవార్డు ఇవ్వడం, అలాగే కోర్టు డైరెక్టర్ రామ్ గారికి అవార్డు ఇవ్వడం, అలాగే కన్నడ డైరెక్టర్ గారు వచ్చారు, సంఘ నాయకులు వచ్చారు, తమిళ నాయకులు వచ్చారు, ఎందరో వచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు. దాసరి నారాయణరావు గారు మొత్తం నేషనల్ లెవెల్లో ఈజ్ డైరెక్టర్ నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ఇండియా, చాలా భాషలు ఆయన డైరెక్ట్ చేశాడు. సో ఆయన్ని గుర్తించి గౌరవించి ఇంత గొప్పగా జరుపుతున్నందుకు ఆదిత్య గారికి, టీంకి, మొత్తం అందరికీ నా నమస్కారాలండి. ఇక మిత్రులారా, మా గురువు దాసరి నారాయణరావు గారు, ఆయన ఎంత గొప్పవాడంటే, నేను సినిమా పిచ్చోడిని నేను చెప్పుకోవాలి. నేను యాక్టర్ని అవ్వాలి, హీరోని అవ్వాలనుకుని వచ్చేసా. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసు వచ్చేసా. మద్రాసు రాగానే నేను యాక్టర్ని అయిపోతాను అనుకున్నానండి. కానీ నాకు ఫుడ్ లేదు, చాలా రోజులు బట్టి నాకు వేషాలు లేవు, ఏమీ లేవు. అలాంటిది మీరు నమ్మండి, అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి. ఇంక నేను బిఏ చేయాలనుకున్నానండి. ఎన్టీ రామారావు బిఏ లాగా ఆర్నానుమతి బిఏ అనిపించుకోవడం నాకు మహా ఇష్టం. నేను బిఏ చదవాలని ప్లాన్ చేసుకున్నానండి. అప్పుడు మా గురుగారిని కలుసుకుంటే, మీరు నమ్మండి, ఆ మహానుభావుడు నాకు ఫుడ్ ఎట్టి ఆదరించి నన్ను హీరో చేసాడండి దాసరి నారాయణరావు గారు. మహానుభావుడు నిజంగా దండం అండి ఆయనకి. ఆయన ఎంత గొప్పవాడంటే మీరు నమ్మండి, ఆయన క్యాస్ట్ చూడ్డు, నీ కులం ఏంటని ఇప్పుడు అడగలా, నీ మతం ఏంటని అడగలా, నువ్వెవరు అడగలా, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ అని అడగలా. సో ఎవరైతే అర్హులు ఉంటారో, అవకాశాలు ఉంటాయో, అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి చేరదీసి వాళ్ళని యాక్టర్లు చేసి వాళ్ళ యాంబిషన్ ఫుల్ఫిల్ చేసినటువంటి మాననీయ కోణం ఉన్న మహోన్నత వ్యక్తి శ్రీ దాసరి నారాయణరావు గారండి. సెల్యూట్ టు హిమ్ అండి. ఇక ఏంటి దాసరి నారాయణరావు గొప్పతనం? చాలామంది చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారండి. ఇప్పుడు ముందు ఈ అసోసియేషన్కి ఇంతమందిగా ఎంతోమంది దాతలు చాలా గొప్పగా డబ్బులు ఇస్తున్నారు, గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఉత్సవాలు ఫర్దర్ కూడా చాలా గ్రాండ్గా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇచ్చిన దాతలందరికీ నేను నమస్కారాలు చెప్తూ, ఆ చదలవాడ శ్రీనివాసరావు గారు 30 కోట్లు పెట్టి నేను 10 సినిమాలు తీస్తాను, ఆ వచ్చిన డబ్బు అంతా అసోసియేషన్కి ఇస్తాను, లాస్ వస్తే నేను భరిస్తాను, ఆ డైరెక్టర్ గొప్ప వాళ్ళ సినిమాలు ఆడాలి అని చెప్పినందుకు సభాముఖంగా నేను దండం పెడుతున్నానండి. ఇక నేను చెప్పేది దాసరి నారాయణరావు గురించి చెప్పాలి, మహానుభావుడు గురించి చెప్పాలి. ఏంటైనా గొప్పతనం? తెలుగు సినిమా జగత్తులో చాలా గొప్ప దర్శకులు ఉన్నారండి. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, వి మధుసూదనరావు గారు, ఆదు సుబ్బారావు, వాట్న టీచర్, చాలా గొప్ప దర్శకులు ఉన్నారండి. కె. విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఒక్కలా ఇద్దరా, ఎందరో మహా దిగ్దర్శకులు ఉన్నారు. అయితే దర్శకుడు అనే పదానికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని, ఒక వాల్యూని, ఒక స్టార్డమ్ని కూర్చున్న డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. దట్ ఈస్ దాసరి నారాయణరావు. నాట్ ఓన్లీ దట్, ఆయన గొప్పతనం ఏంటి? అయ్యా గురువు గారు కె. రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారండి. మామూలు కాదు, కొండవీటి సింహం అంటున్నాడు ఆయన, వేటగాడు అంటున్నాడు ఆయన, బేబచ్చని హిట్లు కొడతాడంటే అలాగా కొడతాడైనా అని ఈయన సర్దార్ పాపారాడు అన్నాడు, దుమ్మురా కొట్టాడైనా, బొబ్బులు పూలు అన్నాడు, బేబచ్చం చేశాడు. అలా కె. రాఘవేంద్రరావు గారితో పోటీ పడ్డాడైనా, పోటీలో డి అన్నాడు ఆయన. మరలా వచ్చి గురుగారు కె. విశ్వనాథ్ గారు శంకరాభరణం, సాగర సంగమం, ఏం సినిమాలు తీస్తున్నాడండి ఆయన. ప్రపంచం జేజేలు కొడుతుందండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ పరంగా వ్యాప్తి చేసిన మహానుభావుడు కె. విశ్వనాథ్. శంకరాభరణంతో
అంత గొప్ప సినిమా తీశాడు సార్ గురుగారు అంటే, ఆహా అలాగా తీశాడైనా ఓకే చూడు నేను తీస్తానని మేఘ సందేశం తీశాడైనా. ఏమి మేఘ సందేశం, ఎంత మ్యూజికల్ హిట్ ఫిల్మ్ అది. సో అక్కడ కూడా కే విశ్వనాథ్ గారితో నేను డి అంటే డి అన్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చి మళ్ళా సార్ బాపు గారు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారండి. ఏం సినిమాలు అండి, ఎస్టిక్ వాల్యూస్తో ఎటువంటి సినిమాలు తీస్తున్నారండి, ఏం ఫ్రేమింగ్ అండి, ఏం సీత కళ్యాణాలండి, ఏం బుద్ధిమంతుళ్ళు అండి అంటే, అలాగా అని ఎస్టిక్ వాల్యూస్తో గోరింటాకులు, ఓ స్వయంవరాలు ఈయన తీసాడండి అలాంటి. నెక్స్ట్ ఎక్కడో పచ్చాలి అని సజ్జిత్రాయ్ గారు చాలా గొప్ప తీశారండి. అదూరు గోపాలకృష్ణ గారు చాలా గొప్ప తీస్తున్నారండి. పుట్టని కనగల్ గారు చాలా గొప్ప తీస్తున్నారండి. ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప దర్శకులు మృణాల్ గారు తీస్తున్నారండి అంటే, అలాగా అని ఈయన కూడా నేను ఓ మనిషి తిరిగి చూడన్నాడైనా తీసాడు కొట్టడి హిట్టు, నేడన్నాడైనా తీసాడు కొట్టడి హిట్టు. సో అలా ఆబ్బి చిత్రాల్లోనే నేను సక్సెస్ అయ్యాడండి నేను. అంటే భారతదేశంలో ఎంతమంది దర్శకులు ఆయా రంగాల్లో, ఎంతమంది గొప్పోళ్ళు ఆయా రంగాల్లో చిత్రాలు తీశారో అన్ని రకాల చిత్రాలు కూడా తీశాడు, సక్సెస్ అయ్యాడు. వాళ్ళతో డి అంటే డి అన్నాడు. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. అంతేకాదు చివరికి సార్ మీ శిష్యుడు ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు సినిమాలు తీస్తున్నాడండి, దేవుడిదలు బాగా ఆడుతున్నాయండి, అతను మంచి పేరు వస్తుందని అందరూ అన్నా అంటున్నారండి. అలాగా వాడు నా శిష్యుడే, వాడు నా శిష్యుడే నన్ను మొదలైనా వాడు తీస్తాడా నేను తీస్తాను చూడండి. ఆత్మాభిమానంతో చూసుకున్న ఒరే రిక్షా కానీ, ఆత్మగౌరవం కోసం పడిచిన ఒసే రాములమ్మ కానీ అలా చిత్రాలు తీసి డి అంటే డి అని శిష్యుడితో కూడా పోటీ పడ్డాడు ఆయన. దట్ ఈజ్ దాసరి నారాయణరావు. అంటే ఆయనలో కసి, ఒక కమిట్మెంట్, ఓ పోటీతత్వం అంత గొప్పని చేసాయి. అలాగా అందరిలో కూడా పోటీతత్వం కావాలి, ఆ కమిట్మెంట్ కావాలి. నాట్ ఓన్లీ దట్, ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడైనా, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ అయినా. ఏమి దర్శకుడు. నేను ఒకటే కోరుకుంటున్నా, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే, నిత్య కళ్యాణం పచ్చతోడంలా ఉండాలంటే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఎక్కువ సినిమాలు తీయాలి, అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి. మా గురువు దాసరి నారాయణరావు గారిలా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయాలి, హీరో కృష్ణ గారిలాగా ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి హీరోలు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈవేళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ఆకాశం తిత్తదింది ఓకే. ది సేమ్ టైం అత్తపాతాళని కూడా ఉంది. ఇవాళ ఎండాకాలంలో ఒక్క సినిమా ఉందా? భారీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏమైపోయింది ఇండస్ట్రీ? ఎక్కడ పోతుంది ఇండస్ట్రీ? సింగిల్ థియేటర్లు ఏమైపోతున్నాయి? ఓటీటీలు. సో ఇలా మల్టీప్లెక్స్లు వచ్చి ఇలాగ వచ్చేసి రేట్లు పెంచుకుంటూ పోతుంటే సామాన్య ప్రజానేమో కేవలం వినోదం సినిమా, ఆ వినోదాన్ని దూరం చేస్తుంటే సినిమా ఫీల్డ్ ఏమైపోతుంది? సినిమా ఫీల్డ్ బతకాలంటే సగటు సినిమా బతకాలి, సగటు సినిమా బతకాలంటే సినిమాలు ఎక్కువ రావాలి. అది మా గురుగారు చేసిన పని. అలా దాసరి నారాయణరావు లాగా మీరు కూడా చేయండి, హీరో కృష్ణ గారి లాగా మీరు కూడా ఎక్కువ సినిమాలు యాక్షన్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, కాపాడబడుతుంది. ఇక మిత్రులారా, ఒకటేనండి నేను ముఖ్యంగా ఏమిటంటే కోరేది, మాట్లాడేది, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారేమో, సెల్యూట్ అండి మీకు. అది చూపించారే మీరు, గొప్ప సినిమా చూపించారండి. దట్ ఈజ్ రైటర్ అండ్ డైరెక్టర్, దట్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ రైటర్, క్రియేటర్. ఫిల్మ్ మీడియా ఇస్ ఏ సినిమా మీడియా, ఇస్ ఏ ఫిల్మ్ మీడియా, ఇస్ ఏ డైరెక్టర్స్ మీడియా. డైరెక్టర్ ఆఫ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ డైరెక్టర్. ఏమి రైటర్, ఏం డైరెక్టర్, ఏం క్యాసి విశ్వనాథ్ గారు, ఏమి ఎంత గొప్ప ఉంది, ఏమి అంత మహానుభావుల్ని. నిజం చెప్పాలంటే కేవలం ఈవేళ భూమి మీద ఉన్న మనందరం మా గురువు దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు జరుపుకోవడమే కాదు, ఎవరైతే ఆయనతో కలిసి పనిచేశారో, ఏ మహామహులైతే స్వర్గస్థులయ్యారో, స్వర్గలోకంలో కూడా వాళ్ళు బర్త్డే చేశారు మా గురువు గారికి. శబాష్, ఏమి తాటు. ఆ తర్వాత ఆయన వచ్చి ఆయన చెప్పుతోడు ఇలా మాట్లాడడం, అందరూ బాగుండాలి, భోంచేయండి అని లాస్ట్లో కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుపు వచ్చిందండి. ఆ ఏతో ఏడిపించారు కదండి. శబాష్ విశ్వనాథ్ గారు, శబాష్ ఆదిత్య గారు, శబాష్. అందరికీ దండాలు పెడుతున్నాను. నిజంగా చాలా గొప్పగా ఉంది నిజంగాని. ఇవాళ ఈ బర్త్డే ఫంక్షన్కి వస్తుంటే మళ్ళీ మా గురుగారు కనపడుతున్నారు. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఆదిత్య గారు ధన్యవాదాలు. నారాయణరావు గారు మీరు రండి. దేనికైనా ఇంపార్టెంట్ మనీ. ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా, ఏదైనా ప్రోగ్రాం జరగాలన్నా మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని స్పాన్సర్ చేసే మహానుభావులు కావాలి. కానీ
దాసరి నారాయణరావు గారు గొప్పతనం గురించి 10 మందికి తెలియాలి, ఆ ఫంక్షన్ ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి, దానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను అని ఎందరో దాతలు చేసిన దాంతో పాటు ఈ మహానుభావుడు ఇలా జరుపుతున్నందుకు సభాముఖంగా ఈయనకి నేను దండం పెడుతున్నానండి. ధన్యవాదాలు నారాయణరావు గారు, మీకు చాలా ధన్యవాదాలండి. మీకు థ్యాంక్స్ ఎ లాట్ మై ఫ్రెండ్స్. ఒకటే రిక్వెస్ట్, మా గురువుగారు ఉన్న గొప్పతనం ఏంటంటే కేవలం సినిమా యాక్టింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అనేది డబ్బు ఉన్న వాళ్ళకే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటుందండి. డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు తీసుకుంటారు, తీసుకోవాలి కూడా, హోల్ హార్టెడ్లీ వెల్కమింగ్, సక్సెస్ అవ్వాలి కూడా. కానీ అర్హతలు ఉన్నా సరే అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎలాగవుతారు యాక్టర్లు? పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్స్ ఎలాగైతే పెట్టాడో అలా మా గురువు గారులాగా చాలా చిత్రాల్లో చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే దర్శకులు రావాలని, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, మన వాళ్ళ నుంచి మీరు ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వై? బికాస్ టుడే ours is not only Telugu industry, not only Kannada industry or Tamil industry, nor North India industry, or West India or East India industry. It's a pan-India industry. It's a Indian film. ఇలాంటి దశలో చాలామంది తెలుగు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో సేమ్ టైం వేర్ దేర్ ఈజ్ కన్స్ట్రక్షన్, సేమ్ టైం దేర్ ఈజ్ డిస్ట్రక్షన్ ఆల్సో. ఆ డిస్ట్రక్షన్లో భాగంలో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈ బిజినెస్ పేరు చెప్పి. కాబట్టి తెలుగు వాళ్ళకి ఎంతమందికి ఇలా కేటాయించాలి, ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే నిజమైన నివాళి మా గురుగారికి ఇచ్చేదని నేను ఆశిస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్. నమస్కారం అండి.